దయచేసి అమ్మా అందరూ క్లాస్ గుర్తుకి సైకిల్ గుర్తుకి. ఓకే, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. అమ్మా సైకిల్ గుర్తుకి గాజు క్లాస్ గుర్తుకి ఓటేసి గెలిపిస్తే మీ భవిష్యత్తు బాగుంటుంది, మీ బిడ్డల భవిష్యత్తు కూడా బాగుంటుంది. సరేనా? మర్చిపోకుండా దయచేసి. థ్యాంక్ యూ అమ్మా. మంచి నాయకుడు ఎన్నుకుంటాం ఈసారి. నేను మీ వరపుల తమ్మయ్య బాబు, ప్రతిపాడు నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్. ఈ రోజున దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రచారంలో భాగంగా మరి ప్రతిపాడు నియోజకవర్గంలో ఏలేశ్వరం మండలం భద్రవరం గ్రామంలో ఈ రోజున జన సైనికులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కలిపి గడప గడపకు కూడా సైకిల్ గుర్తుని గాజు గ్లాస్కి ఓటు వేయమని అభ్యర్థిస్తూ తిరుగుతూ ఉన్నాం. అందులో భాగంగా మరి ప్రఖ్యాత సినీ నటులు, టీవీ నటులు కూడా అయినటువంటి ఇంద్రనీల్ గారు ఈ రోజున ఈ యొక్క మేషాల రాజు గారు ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, ఆయన ఈయన చిరకాల మిత్రులు, చిన్ననాటి స్నేహితులు, ఆయన మీద అభిమానం కొద్ది కూడా ఈ రోజున ఈ గ్రామంలో ప్రచారానికి వచ్చినటువంటి ఇంద్రనీల్ గారికి మేమందరూ కూడా అభినందనలు తెలుపుతూ మరి ఈ రోజున ఈ యొక్క ప్రతిపాడు నియోజకవర్గంలో అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి అనేక గ్రామాలు ఉన్నాయి. అలాగే ఈ కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా అభివృద్ధికి నోచుకునే గ్రామాలు కానివ్వండి, అనేక పరిశ్రమలు కానీ చాలా విధంగా ఉండిపోయినవి. ఇవన్నీ కూడా మనం సాధించుకుని మన నియోజకవర్గం అభివృద్ధిలోకి వెళ్ళాలంటే ఖచ్చితంగా ప్రతిపాడు నియోజకవర్గంలో సత్యప్రభ గారికి సైకిల్ గుర్తు మీద ఓటేసి ఎమ్మెల్యేగా అఖండ మెజారిటీతో గెలిపించాలి. అలాగే కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గానికి గాజు గ్లాసు గుర్తు మీద జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారు, ఈయన పవన్ కళ్యాణ్ గారికి సోదర సమానుడు, అత్యంత ఆప్తుడు, ఆయన కూడా ఈ గాజు గ్లాసు గుర్తు మీద నెంబర్ 9 మీద ఓటు వేసి మనం గెలిపించుకుంటే మన కాకినాడ పార్లమెంట్ లో అపారమైన ఖనిజ లవణాలు ఉన్నాయి. ఆ నిధులన్నింటినీ కూడా సక్రమంగా వినియోగించి ఇక్కడ యువతకు మంచి మంచి పరిశ్రమలు తీసుకొచ్చి ఉద్యోగాలు ఇచ్చే విధంగా కూడా కార్యక్రమం మరి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు, అలాగే ఉదయ్ శ్రీనివాస్ గారు కూడా తీసుకుంటారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు అపారమైన తెలివితేటలు ఉన్నటువంటి వ్యక్తి, పూర్తి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, 14 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని, ఉమ్మడి రాష్ట్రాన్ని కూడా పరిపాలించినటువంటి మంచి మేధస్సు గల నాయకుడు ఆయన. అటువంటి నాయకత్వంలో ఈ రోజున మళ్ళీ మన కూటమి అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గం, ప్రతి గ్రామం, ప్రతి మండలం కూడా బాగుపడుతుంది. అందులో భాగంగా మన ప్రతిపాడు నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లోని కూడా మనం రోడ్లు, రహదారుల సౌకర్యాలు కల్పిస్తాం. అన్ని గ్రామాలకి కూడా సాగునీరు, తాగునీరు అందించే విధంగా పుష్కర, గోదావరి, పోలవరం ఎత్తిపోతలు ఏదైతే ఉన్నాయో అన్ని కూడా ఈ నియోజకవర్గానికి సాధిస్తామని చెప్పేసి సత్యప్రభ గారి తరఫున, తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారి తరఫున మీ అందరికీ హామీ ఇస్తూ, మీ అందరికీ అందుబాటులో ఉండేటువంటి వ్యక్తిని, నిత్యం మీ మనిషిని నేను మీ అందరికీ కూడా హామీ ఇస్తున్నాను. దయచేసి మీరందరూ కూడా ఒక ఓటు నెంబర్ 9 మీద గాజు గ్లాసు గుర్తు మీద వేయండి ఎంపీకి. అలాగే ఒక ఓటు నెంబర్ 3 సైకిల్ గుర్తు మీద వేయండి ఓటు, అది తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సత్యప్రభ గారికి. కాబట్టి మీరందరూ కూడా మనకు ఉన్నటువంటి ఈ అవకాశాన్ని మే 13వ తారీఖును ఉపయోగించుకొని ఈ రాక్షస పాలన నుంచి మనం విముక్తి కలిగేలాగా ఒక మంచి ఆదర్శపాయమైన పాలనలోకి మనం వెళ్ళి మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లే విధంగా మీరందరూ సహకరిస్తారని కోరుతూ జై జనసేన. అందరికీ నమస్కారం అండి. నేను నాకు బాగా పరిచయస్తులు వరుపుల రాజా గారు, ఆయన సతీమణి వరుపుల సత్యప్రభ గారు కూడా పోటీ చేస్తున్నారు ఎమ్మెల్యేగా. ఆవిడకి ప్రచారం కోసం నేను వచ్చానండి. నేను చూశాను పత్తిపాడులో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏంటనేది. ఈ 10 సంవత్సరాల పరిపాలనలో ఏం చేశారో నాకు నిజంగా అర్థం కావట్లేదు. దయచేసి ఇప్పుడైనా సరే మనం కళ్ళు తెరిచి మంచి నాయకుడిని ఎన్నుకుంటే కనుక మనందరికీ మంచి జరుగుతుంది. దట్స్ ఇట్, నేను చెప్పగలిగేది అంతే. అందరు దయచేసి యూత్ అందరు కూడా జనసేన అని గట్టిగా ఒక్కసారి అనండి ప్లీజ్. దయచేసి ఆ నాయకుడు వస్తే కనుక మనందరికీ మంచి జరుగుతుందండి. దయచేసి అందరూ ఓటు హక్కు వినియోగించుకోండి. థ్యాంక్ యూ సో మచ్.